హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను CTET, TSTET, DSC సైన్స్ కంటెంట్కి సంబంధించి నెక్స్ట్ టాపిక్ అండి, సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ లైఫ్. ఇది 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉంది ఈ లెసన్ అన్నది. ఓకే, సెల్ టాపిక్లో సెల్ గురించి, నెక్స్ట్ వచ్చి సెల్ సైకిల్, సెల్ ఆర్గనెల్స్, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సెల్ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, అవర్ ఎర్త్ ఈస్ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కో ఎగ్జిస్ట్. ఎర్త్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా, ఫంగై, అదేవిధంగా యానిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫ్రమ్ మైన్యూట్ మాసెస్ టు హ్యూజ్ కోనిఫర్స్, చిన్న చిన్న మాసెస్ నుంచి పెద్ద పెద్ద కోనిఫర్స్ వరకు, అదేవిధంగా ఇన్విజిబుల్ బ్యాక్టీరియా టు హ్యూజ్ బ్లూ వేల్స్ ఆల్ హ్యావ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ సెల్. మన కంటికి కనిపించని బ్యాక్టీరియా నుంచి అన్నిటికంటే పెద్దదన్నమాట బ్లూ వేల్స్ వరకు ప్రెసెంట్ అయింది. ప్రతి ఒక్కటి చిన్న మాసెస్ నుంచి పెద్ద పెద్ద బ్లూ వేల్స్ కూడా every organism have the basic unit, that is the cell. Okay, cell is the basic unit of a life. Next, the first microscope was invented around 350 years ago. People were not aware of the living world that was not visible to the unaided eye. నియర్లీ మైక్రోస్కోప్ ని ఎప్పుడు ఇన్వైట్ చేస్తారంటే 350 years అగో ఇన్వైట్ చేస్తారు. అంతకు ముందు మైక్రోస్కోప్ ని ఇన్వైట్ చేయడానికి ముందు పీపుల్ కి కంటికి కనిపించని ఈ లివింగ్ వరల్డ్ గురించి తెలియదు అనమాట. దేర్ ఆఫ్టర్ మెనీ సైంటిస్ట్ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ అండ్ డిస్క్రైబింగ్ అన్నోన్ వరల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్. ఎప్పుడైతే మైక్రోస్కోప్ ని కనుగొన్నారో అప్పటి నుంచి సైంటిస్టులు ప్రజలకి మన కంటికి కనిపించని అన్వోల్డ్ వరల్డ్ ని అబ్జర్వ్ చేశారు. ఓకే, ఇక్కడ డూ యూ నో అని టెక్స్ట్ బుక్ లో కొన్ని పాయింట్స్ అనేవి మెన్షన్ చేస్తుంటారు కదా, అవి కంపల్సరీ చూసుకోవాలి. ఇక్కడ వచ్చి కొంతమంది సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చారు. A few of the many scientists mentioned are Athanasius Kitcher, John Swammerdam, Anthony van Leeuwenhoek and Robert Hooke. Observed different things under the microscope. ఇక్కడ మెన్షన్ చేసిన సైంటిస్టులు మైక్రోస్కోప్ కింద డిఫరెంట్ థింగ్స్ ని అబ్జర్వ్ చేశారు. Anthony van Leeuwenhoek in 1674 was one of the earliest to see living bodies like bacteria, yeast, protozoa, red blood cells and the streaming life in a drop of a వాటర్. ఇతను ఫస్ట్ సైంటిస్ట్ ఎవరండి అబ్జర్వ్ చేసింది? ఆంథోనీ వాన్ లూవెన్హుక్. ఆంథోనీ వాన్ లూవెన్హుక్ మైక్రోస్కోప్ కింద 1674, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, లివింగ్ బాడీస్ జస్ట్ లైక్ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా ఇలాంటి లివింగ్ బాడీస్ ని అబ్జర్వ్ చేశాడు. ఓకే, ఎక్కడ? ఇన్ స్ట్రీమింగ్ లైఫ్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ లో కూడా స్ట్రీమింగ్ అంటే కదులుతున్నటువంటి ఒక లైఫ్ ని అతను అబ్జర్వ్ చేశాడు. He prepared several types of magnifying glasses and used these lenses to study about both living and non-living things. ఇతను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అంటే తెలుగులో భూతద్దాలు అంటారు కదా, ఇలా లెన్సెస్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ని ప్రిపేర్ చేసి బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తారు మైక్రోస్కోప్ కింద. ఎవరు? ఆంథోనీ వాన్ లూవెన్హుక్. ఏ ఇయర్ లో అతను అబ్జర్వ్ చేశాడు లివింగ్ బాడీస్ ని? 1674. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిస్కవరీ ఆఫ్ ద సెల్. ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ 1665 దట్ రాబర్ట్ హుక్, ఏ బ్రిటిష్ సైంటిస్ట్, అబ్జర్వ్డ్ ద థిన్ స్లైసెస్ ఆఫ్ ఏ కార్క్, సాఫ్ట్ బార్క్ ఫ్రమ్ ఓక్ ట్రీ అండర్ ఏ సింప్లీ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ విచ్ హీ హ్యాడ్ మేడ్ హిమ్సెల్ఫ్. రాబర్ట్ హుక్ 1665 లో ఓకే ఓక్ ట్రీ యొక్క బార్క్ నుంచి, ఆ బార్క్ ఎలాంటి బార్క్? సాఫ్ట్ బార్క్ ని తీసుకొని తనే ఓన్ గా ప్రిపేర్ చేసినటువంటి మ్యాగ్నిఫైయింగ్ డివైస్ అండి. దిస్ ఈస్ ద రాబర్ట్ హుక్ మైక్రోస్కోప్. ఓకే, తినే ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాడు. 1665 లో ఇతను ఓక్ ట్రీ యొక్క బార్క్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేశాడు. ఓకే, థిన్ స్లైసెస్ ఆఫ్ ఏ కార్క్ అంటే వాటిని థిన్ స్లైసెస్ లాగా చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తారు. ఎవరు? రాబర్ట్ హుక్. ఏ ఇయర్? 1665. ఏ ట్రీ అండి? ఓక్ ట్రీ. ఓకే, రాబర్ట్ హుక్ మైక్రోస్కోప్ అండి. దిస్ ఈస్ ద రాబర్ట్ హుక్ మైక్రోస్కోప్. He observed that
కార్క్ resemble the structure of a honeycomb consisting of a many empty spaces or empty boxes like structures. అతను అబ్జర్వ్ చేసుకున్న ఈ కార్క్ ఉంది కదా, మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేశారు కదా, చూడడానికి ఎలా అనిపించింది? తేనె పట్టు ఉంటుంది కదా, అలాగా హనీ కోమ్ లాగా అనిపించింది. దాంట్లో ఎంటీ స్పేసెస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తేనె పట్టులో ఎంటీ స్పేసెస్ అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట కదా. ఎంటీ బాక్సెస్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి అక్కడ కనిపించాయి. హీ థాట్ దట్ కార్క్ వాస్ మేడప్ ఆఫ్ ఏ స్మాల్ క్యావిటీస్. అతను ఏమనుకున్నాడు? ఈ కార్క్ అన్నది చాలా స్మాల్ క్యావిటీస్ తో మేడప్ అయి ఉంటుంది, తయారై ఉంటుంది అనుకున్నాడు. రాబర్ట్ హుక్ కాల్ దీస్ క్యావిటీస్ యాజ్ సెల్స్. ఈ రాబర్ట్ హుక్ ఈ క్యావిటీస్ కి ఏమని పేరు పెట్టాడు? సెల్స్ అని పేరు పెట్టాడు. సెల్ ఈస్ ఏ లాటిన్ వర్డ్ ఫర్ ఏ లిటిల్ రూమ్. సెల్ అన్నది లాటిన్ వర్డ్ అండి. ఓకే, లాటిన్ వర్డ్ లో సెల్ అంటే మీనింగ్ ఏంటి? లిటిల్ రూమ్ అంటే చాలా చిన్న రూమ్ అని. ఓకే, రాబర్ట్ హుక్ ఓక్ ట్రీ యొక్క బార్కన్ తీసుకుని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేశాడు. అతనికి చూడడానికి ఎలా అనిపించింది? హనీ కోమ్ లాగా అనిపించింది. జస్ట్ లైక్ ఎంటీ స్పేసెస్ అన్నవి అక్కడ ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఆ ఎంటీ స్పేసెస్ ని ఏమన్నాడు? స్మాల్ క్యావిటీస్ అన్నాడు. ఈ క్యావిటీస్ కి ఏమని పేరు పెట్టాడు? సెల్ అని పేరు పెట్టాడు. లాటిన్ లో సెల్ అంటే మీనింగ్ ఏంటి? లిటిల్ రూమ్ అని మీనింగ్. ఓకే, చూడండి, దిస్ ఇస్ ద ఇదండి. చూడడానికి ఇట్లా అనిపించింది. స్మాల్ స్మాల్ క్యావిటీస్ అన్నవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. వీటికి ఏమని పేరు పెట్టాడు? సెల్ అని పేరు పెట్టాడు. సెల్ ఇన్ ద థిన్ సెక్షన్ ఆఫ్ ఏ కార్క్ అపియర్ లైక్ దిస్ రాబర్ట్ హుక్. ఇది టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసిన పిక్చర్ అండి. రాబర్ట్ హుక్ ప్రిపేర్ చేసినటువంటి మైక్రోస్కోప్ కింద కార్క్ ని సెక్షన్ చేసి థిన్ సెక్షన్ లాగా చేసి మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు తనకి ఇలా కనిపించింది. ఓకే, ద డిస్కవరీ ఆఫ్ ఏ సెల్ బై రాబర్ట్ హుక్ వాస్ ఏ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏ సైన్స్. రాబర్ట్ హుక్ సెల్ ని డిస్కవర్ చేయడం అన్నది సైన్స్ యొక్క హిస్టరీలో ఒక మైల్ స్టోన్. అంటే చాలా చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అనమాట. ఓకే, ఎవరు కనుగొన్నారు సెల్ ని? రాబర్ట్ హుక్. ఫస్ట్ లివింగ్ బాడీస్ ని ఎవరు అబ్జర్వ్ చేశారు? ఆంథోనీ వన్ లూవెన్ హుక్. సైంటిస్ట్ నేమ్స్, వాళ్ళు ఏం కనుగొన్నారు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అబ్జర్వింగ్ అండ్ ఆనియన్ సెల్. నెక్స్ట్ ఆనియన్ సెల్ ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేశారనమాట. పీల్ అండ్ ఆనియన్ కట్ అవుట్ ఏ స్మాల్ ఫ్లెషీ పోర్షన్ ఫ్రమ్ ద బల్బ్. బల్బ్ నుంచి ఆనియన్ ఇలా ఉంటుంది కదా, దిస్ ఇస్ ద బల్బ్ అండి. దీన్ని బల్బ్ అంటారు. ఇక్కడ నుంచి స్మాల్ పోర్షన్ ని కట్ చేశాడు, పీల్ అవుట్ చేసి. బ్రేక్ థిన్ పీసెస్ ఇంటూ స్మాల్ పార్ట్స్ అండ్ ట్రై టు సెపరేట్ దెమ్ స్లోలీ. మనం సెపరేట్ చేయొచ్చు కదా, స్లైసెస్ స్లైసెస్ కాలా సెపరేట్ చేశాడు. నోటీస్ ఏ థిన్ ట్రాన్స్లూసెంట్ మెంబ్రెయిన్ హోల్డింగ్ ద పీసెస్ టుగెదర్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ థిన్ పీసెస్ కి ఒక మెంబ్రెయిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ ని తను సెపరేట్ చేశాడు. టేక్ అవుట్ ద మెంబ్రెయిన్ అండ్ కట్ ఏ స్మాల్ పీసెస్ ఫ్రమ్ ఇట్ అండ్ సెపరేట్లీ ఇట్ ఈవెన్ ఏ డ్రాప్ ఆఫ్ ఏ వాటర్ అండ్ ఏ స్లైడ్. స్లోగా సెపరేట్ చేసి దాని స్లైడ్ మీద ఉంచి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ని వేసాడు. వైల్ ప్లేసింగ్ ద పీల్ ఆన్ ద స్లైడ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫోల్డెడ్. కవర్ ఇట్ విత్ ఏ కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్. దాన్ని స్లైడ్ అనుకుంటే స్లైడ్ మీద ఉంచి కవర్ స్లిప్ తో దాన్ని కవర్ చేశాడు. ఓకే, తర్వాత మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేశాడు. మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు దిస్ ఇస్ ద ఆనియన్ సెల్ అండి. ఓకే, ఆనియన్ సెల్ అంటే ఆనియన్ అనేది ఏంటి? ప్లాంట్ కదా, ప్లాంట్ సెల్. ఇలా కనిపించింది అనమాట. ఆనియన్ పీల్ అనేది ఎలా కనిపించింది? దిస్ ఇస్ ద ప్లాంట్ సెల్. ఓకే, ఇలా కనిపించింది. ఇక్కడ చూడండి, మిడిల్ లో ప్రెసెంట్ అయ్యింది కదా, ఈ మిడిల్ లో ప్రెసెంట్ అయిన దాన్ని ఏమన్నాడు? న్యూక్లియస్ అన్నారు. నెక్స్ట్ చుట్టూ ఉన్న దాన్ని సైటోప్లాజం. ప్లాంట్ సెల్స్ లో వాక్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, అవుటర్ లేయర్ వచ్చి సెల్ వాల్, సెల్ వాల్ కి బిలో వచ్చి సెల్ మెంబ్రేన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ప్లాంట్ సెల్ అండి. మీరు ప్లాంట్ సెల్ లో అబ్జర్వ్ చేసినట్లయితే న్యూక్లియస్ అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందండి? మిడిల్ లో ప్రెసెంట్ అయి ఉంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ సెల్ లో న్యూక్లియస్ ఎక్కడ ప్రెసెంట్ అయ్యింది? మిడిల్ లో ప్రెసెంట్ అయి ఉంది. నెక్స్ట్ అబ్జర్వింగ్ ఏ హ్యూమన్ చీక్ సెల్స్. హ్యూమన్ చీక్ సెల్స్ అంటే యానిమల్ సెల్ అండి. టేక్ ఏ క్లీన్ వుడెన్ ఆర్ ప్లాస్టిక్ స్పూన్ అండ్ స్క్రాప్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ యువర్ చీక్. క్లీన్ గా ఉన్నటువంటి వుడెన్ లేదా ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని, చీక్ అంటే బుగ్గలు అంటారు కదా, దాని లోపల స్క్రాప్ చేయమన్నాడు. నౌ టేక్ ద స్క్రాపింగ్ దట్ యు హ్యావ్ కలెక్టెడ్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ టేక్ ఆన్ ఏ స్లైడ్. అలా స్క్రాప్ చేసిన తర్వాత కలెక్ట్ చేస్తాం కదా మనం సెల్స్ ని, వాటిని ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ని వేసి స్లైడ్ మీద ఉంచమన్నాడు. కవర్ ద స్లైడ్ విత్ ఏ కవర్ స్లిప్, అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్. తర్వాత పైన కవర్ స్లిప్ ఉంచి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయమన్నారు. మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా కనిపించిందండి. ఓకే, దిస్ ఈస్ ద యానిమల్ సెల్ అండి. ఓకే ఓకే,
చీక్ సెల్ ఈస్ ద యానిమల్ సెల్. న్యూక్లియస్ అనేది మిడిల్ లో ప్రెసెంట్ అయ్యి ఉందా? ఇక్కడ లేదు, మిడిల్ లో ప్రెసెంట్ అయ్యి లేదు, కానీ న్యూక్లియస్ అనేది ఉంది. న్యూక్లియస్ చుట్టూ ఉండేదాన్ని ఏమంటారు? న్యూక్లియర్ మెంబ్రెయిన్ అని అంటారు. సెల్ చుట్టూ ఉండేదాన్ని సెల్ మెంబ్రెయిన్ అంటారు. అదేవిధంగా సైటోప్లాజం అనేది ప్రెసెంట్ అయి ఉంది. ఇక్కడ సెల్ వాల్ అనేది ప్రెసెంట్ అయి లేదు. ప్లాంట్ సెల్ లో సెల్ వాల్ ప్రెసెంట్ అయి ఉంది. అదేవిధంగా న్యూక్లియస్ అనేది మిడిల్ లో ప్రెసెంట్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డూ యూ నో the observations of a scientist named Robert Brown have made significant contribution to our understanding of the cells. Among different types of a cell, that nucleus is most well known part. ఇక్కడ రాబర్ట్ బ్రౌన్ అనే అతను న్యూక్లియస్ ని కనుగొన్నాడు. ఓకే, ఇతను అబ్జర్వ్ చేస్తాడు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రతి దాంట్లో కూడా న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. రాబర్ట్ బ్రౌన్ గురించి, ఇన్ 1831 while observing the cells in the epidermis of a orchid leaves, Robert Brown noticed a circular spot that was slightly more opaque than the surrounding areas. ఇతను ఆర్చిడ్ లీవ్స్ లో అండి, ఓకే, ఆర్చిడ్ లీవ్స్ లో ఒక సర్క్యులర్ స్పాట్ ని అబ్జర్వ్ చేశాడు. ఓకే, అది ఎలా ఉంది? స్లైట్లీ ఒపిక్యూ గా ఉంది. సరౌండింగ్ ఏరియాతో కంపేర్ చేస్తే స్లైట్లీ ఒపిక్యూ గా ఉంది. He noticed that similar structures were present in other cells as well. అలాంటి స్ట్రక్చర్స్ అన్నవి మిగతా సెల్స్ లో కూడా ప్రెసెంట్ అయి ఉండడం అతను అబ్జర్వ్ చేశాడు. రాబర్ట్ బ్రౌన్ క్లైమ్డ్ దట్ దిస్ స్ట్రక్చర్ వాస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఆల్ సెల్స్ అండ్ కాల్డ్ ఇట్ న్యూక్లియస్. ఈ స్ట్రక్చర్ అన్నది అన్ని సెల్స్ లో ఇంటిగ్రల్ పార్ట్ గా అంటే అంతర్భాగంగా ఉంది. దీనికి ఏమని పేరు పెట్టాడు? న్యూక్లియస్ అని పేరు పెట్టాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ ద, ఇక్కడ చూడండి, ఇవన్నీ న్యూక్లియస్ అంటే ప్రతి సెల్లోనూ ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఓకే, న్యూక్లియస్ ని ఎవరు కనుగొన్నారండి? రాబర్ట్ బ్రౌన్. సెల్ అని ఎవరు పేరు పెట్టారు? ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ హుక్ అండి. ఓకే, దిస్ ఇస్ ద న్యూక్లియస్ అండి. ఓకే, ఇవి వచ్చి స్టొమాటాస్. దిస్ ఇస్ ద ప్లాంట్ సెల్ కదా, స్టొమాటా ప్రెసెంట్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద సైటోప్లాజం. ఇన్ ద అబోవ్ ఫిగర్ దిస్ ఇస్ ద, యూ కెన్ సీ ద స్టొమాటా అండ్ న్యూక్లియస్. చెప్పాగా, దిస్ ఇస్ ద స్టొమాటా, దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఈ ఫిగర్ లో స్టొమాటా, న్యూక్లియస్ రెండు ప్రెసెంట్ అయి ఉన్నాయి. స్టొమాటా ఆర్ ద పోర్స్ త్రూ విచ్ ద లీవ్స్ ఎక్స్చేంజ్ ద గ్యాసెస్. ఈ స్టొమాటా ద్వారా గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ద ఔటర్ లేయర్ ఆఫ్ ఏ చీక్ సెల్ ఇస్ ద సెల్ మెంబ్రెయిన్. సెల్ కి ఔటర్ లేయర్ ఉంది కదా, దాన్ని ఏమన్నారు? సెల్ మెంబ్రెయిన్ అన్నారు. దిస్ గివ్స్ ఏ షేప్ టు ద సెల్ అండ్ సెలెక్టివ్లీ అలౌస్ సబ్స్టెన్సెస్ టు పాస్ త్రూ ఇట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. ఇది ఒక సెల్ కి స్ట్రక్చర్ ని ఇస్తుంది. అదేవిధంగా సెల్ లోపలికి కొన్ని సబ్స్టెన్సెస్ ని అలో చేస్తుంది. అదేవిధంగా కొన్నిటిని అలో చేయదనమాట. అంటే ఇది సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్ గా యాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద సెల్ మెంబ్రెయిన్. ఓకే, ఇన్ ద సెల్స్ ఆఫ్ ద ఆనియన్ సెల్ ద ఔటర్ కవరింగ్ ఇస్ ఏ క్లియర్ దాన్ ఇన్ చీక్ సెల్స్. చీక్ సెల్స్ తో కంపేర్ చేస్తే ఆనియన్ సెల్ అంటే ప్లాంట్ సెల్ లో ఔటర్ సెల్ అనేది, ఔటర్ షేప్ అనేది బాగా క్లియర్ గా ఉంది. It is the because of there is another layer present over the cell membrane that is known as the cell wall. ఎందుకంటే ఈ సెల్ కి సెల్ మెంబ్రెయిన్ ఉంది కదా, ఈ సెల్ మెంబ్రెయిన్ కి ఔటర్ లేయర్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. దాన్ని ఏమంటారంటే సెల్ వాల్ అని అంటారు. సెల్ వాల్ ఏ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది? ప్లాంట్ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. దిస్ గివ్స్ రిజిడిటీ అండ్ స్ట్రెంగ్త్ టు ద సెల్. ఈ సెల్ వాల్ అన్నది బలాన్ని, గట్టితనాన్ని ఇస్తుందండి సెల్ కి. ఓకే, రిజిడిటీ అండ్ స్ట్రెంగ్త్ ని ఇస్తుంది. ఇన్ బోత్ ద సెల్స్ యూ కెన్ ఫైండ్ ఏ డెన్స్ రౌండ్ బాడీస్. దిస్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియై. మనం బోత్ యానిమల్ సెల్స్ లోను ప్లాంట్ సెల్స్ లోను రెండింటిలో కూడా న్యూక్లియై అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇన్ చీక్ సెల్స్ ద న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ మోర్ ఆర్ లెస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెల్, whereas in onion cell it is not in the center but towards the periphery. The jelly-like substance between the nucleus and the cell membrane is called the cytoplasm. ఇది సెల్ అనుకుంటే దిస్ ఇస్ ద న్యూక్లియస్ అండి. ఈ సెల్ మెంబ్రెయిన్ ఉంది కదా, అవుటర్ మెంబ్రెయిన్, ఈ సెల్ మెంబ్రెయిన్ కి న్యూక్లియస్ కి మిడిల్ లో జెల్లీ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. It is a heterogeneous material. It contains membrane-bound structures called cell organelles as well as more complex chemicals. ఈ సైటోప్లాజం లో సెల్ ఆర్గనల్స్ అంటే మైటోకాండ్రియా, రైబోజోమ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అదే విధంగా కాంప్లెక్స్ కెమికల్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డైవర్సిటీ ఇన్ సెల్స్. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ నేచర్. నేచర్ లో మిలియన్స్ ఆఫ్
లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. దే హ్యావ్ డిఫరెంట్ షేప్స్, సైజ్ అండ్ వ్యారీ ఇన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ దే కంటైన్. ఆర్గానిజమ్స్ అనేవి అన్ని ఆర్గానిజమ్స్ చూడడానికి ఒకే షేప్ లో ఉంటాయా? నో. సైజెస్ ఒకేలాగా ఉంటాయా? నో. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్సే తీసుకుందాం. హ్యూమన్ బీయింగ్స్ చూడడానికి అందరూ ఒకేలాగా అనిపిస్తారా? లేదు, డిఫరెంట్ గా అనిపిస్తారు కదా, ఒకరిని పోయిన వరకు ఉండరు. అలాగే అన్ని ఆర్గానిజమ్స్ కూడా డిఫరెంట్ షేప్, సైజ్ ని కూడా కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ అమీబా, పారామిషియం, క్లామిడోమోనాస్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్. ఆల్ దీస్ ఆర్ సింగిల్ సెల్డ్ అండ్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. వీటన్నింటిలో కూడా సింగిల్ సెల్ అంటే ఒకే సెల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఒకే సెల్ గాని ప్రెసెంట్ అయి ఉంటే వాటిని ఏమంటారు? సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లేదా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? అమీబా, పారామిషియం, క్లామిడోమోనాస్. ఓకే. In these, the single cell is capable of performing all the life processes like obtaining food, respiration, excretion, growth and reproduction. Waste material ని బయటికి పంపడం, అదేవిధంగా గ్రోత్, పెరుగుదల, రీప్రొడక్షన్, నెంబర్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడం, ఇవన్నీ కూడా సింగిల్ సెల్లే పర్ఫామ్ చేస్తుంది. ఓకే. అటువంటి వాటిని ఏమంటారు? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ అమీబా, పారామిషియం, క్లామిడోమోనాస్. నెక్స్ట్, in fact, amoeba has no definite shapes. It keeps on changing its shape by protruding out of its body. These are called pseudopodia. Pseudo means false, podia means feet. అమీబాకి డెఫినెట్ షేప్ అంటూ ఏమీ ఉండదండి. అమీబా ఇట్లా ఉంటుందండి. ఓకే. వీటిని ఏమంటారు? సూడోపోడియా అని అంటారు. తర్వాత మళ్ళీ దీని షేప్ ని చేంజ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇట్లా ఇట్లా అంటే దాని యొక్క షేప్ అన్నది డెఫినెట్ గా ఒక షేప్ అంటూ ఉండదు. అది దాని యొక్క షేప్ ని చేంజ్ చేసుకుంటూనే ఉంటుంది. ఓకే. వీటిని ఏమంటారు? సూడోపోడియా అని అంటారు. ద ప్రొజెక్షన్స్ అపియర్ అండ్ డిసపియర్. సూడోపోడియా హెల్ప్ అమీబా ఇన్ ఫీడింగ్ అండ్ లోకోమోషన్. ఈ ప్రొజెక్షన్స్ అన్నవి కొన్నిసార్లు కనిపిస్తాయి, మరి కొన్నిసార్లు కనిపించవు. ఈ సూడోపోడియా వర్క్ ఏంటి? దేనికి హెల్ప్ చేస్తుందంటే ఫీడింగ్, ఫుడ్ తీసుకోవడానికి, అదేవిధంగా లోకోమోషన్, మూవ్మెంట్ కి అనమాట. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి మూవ్ అవ్వడానికి సూడోపోడియా అన్నది హెల్ప్ అవుతుంది. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకున్న పాయింట్స్, అమీబాకి ఒక డెఫినెట్ షేప్ అంటూ ఏమీ ఉండదు. తన యొక్క షేప్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. తన యొక్క బాడీ నుంచి కొన్ని సూడోపోడియా అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సూడోపోడియా అంటే దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఫీడింగ్ కి, లోకోమోషన్ కి హెల్ప్ అవుతుంది. ఇవి కొన్నిసార్లు కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ సెల్ ఆర్ కాల్డ్ as మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నవి ఒకటి కంటే ఎక్కువ సెల్స్ ని కలిగి ఉంటే అటువంటి వాటిని ఏమంటారు? మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటారు. బేసిక్ లైఫ్ ప్రాసెసెస్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నాం అనుకోండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ కి నోస్ ప్రెసెంట్ అయి ఉంటుంది. మూవ్మెంట్ అంటే లోకోమోషన్ కి లెగ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే మన యొక్క లైఫ్ ప్రాసెస్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి క్యారీ చేస్తాయి. ఓకే. ద సైజ్ ఆఫ్ ద సెల్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మే బి యాజ్ ఏ స్మాల్ యాజ్ ద millionth of the meter, that is the micron, may be a large as a few centimeters. సెల్ యొక్క సైజ్ అన్నది లివింగ్ ఆర్గానిజమ్స్ లో మిలియన్త్ ఆఫ్ ఏ మీటర్ అంటే ఒక మీటర్ లో మిలియన్త్ భాగం అనమాట. అంటే దట్ ఈస్ ద మైక్రాన్. అంత సైజ్ అయినా ఉండొచ్చు, లేదా పెద్దగా ఫ్యూ సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 సెంటీమీటర్స్ ఇలా కూడా ఉంటాయండి. ఓకే. మైక్రాన్ సైజ్ నుంచి మిల్లీమీటర్, సెంటీమీటర్ వరకు కూడా సెల్ యొక్క సైజ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్, మెజారిటీ ఆఫ్ ద సెల్స్ ఆర్ టూ స్మాల్ టు బి సీన్ విత్ అన్ఎయిడెడ్ ఐ. దే కెన్ బి సీన్ ఓన్లీ త్రూ ఎ మైక్రోస్కోప్. మెజారిటీ ఆఫ్ ద సెల్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద చాలా సెల్స్ కూడా మనం నేకుడు ఐతో చూడలేము. ఓకే. వాటిని మనం కేవలం మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలుగుతాం. ద స్మాలెస్ట్ సెల్ ఈస్ 0.1 to 0.5 మైక్రోమీటర్స్ ఈస్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా. స్మాలెస్ట్ సెల్ యొక్క సైజ్ ఎంతండి? 0.1 to 0.5 మైక్రోమీటర్స్, దట్ ఈస్ ద మైక్రాన్స్, ప్రెసెంట్ ఇన్ బ్యాక్టీరియా అండి. ఓకే. ఎక్కడ కనుగొన్నారు? స్మాలెస్ట్ సెల్ ని బ్యాక్టీరియాలో కనుగొన్నారు. హ్యూమన్ లివర్ అండ్ కిడ్నీ సెల్స్ ఈజ్ 20 to 30 మైక్రోమీటర్స్ ఇన్ సైజ్. హ్యూమన్ యొక్క లివర్, కిడ్నీ సెల్స్ యొక్క సైజ్ ఎంత? 20 to 30 మైక్రోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, మైక్రోమీటర్స్. ఓకే. ఇవి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసినాయి అండి. 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ కి 10 మిల్లీమీటర్స్. 1 మిల్లీమీటర్ అంటే
1000 మైక్రోమీటర్స్. ఒక మైక్రోమీటర్ అంటే 1000 నానోమీటర్స్. ఓకే, సమ్ ఆఫ్ ద సెల్స్ కెన్ బి సీన్ విత్ నేక్డ్ ఐ. కొన్ని సెల్స్ ని మనం నేక్డ్ ఐతో చూడవచ్చు. మెజారిటీ ఆఫ్ ద సెల్స్ ని మనం మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలుగుతాం. ఓకే, హ్యూమన్ నర్వ్ సెల్ ఈస్ నియర్లీ అబౌట్ 90 to 100 సెంటీమీటర్స్ లాంగ్. హ్యూమన్ యొక్క నర్వ్ సెల్ అన్నది ఇట్లా ఉంటాయండి. నర్వ్ సెల్స్ అనేవి బాగా లాంగ్ గా ఉంటాయి. ఎంత లాంగ్ ఉంటాయి ఇవి? 90 to 100 సెంటీమీటర్స్ లాంగ్ అన్నవి ఉంటుంది. ఓకే, వీటిని మనం నేక్డ్ ఐతో చూడగలుగుతాం. నెక్స్ట్, ద లార్జెస్ట్ సెల్ మెజరింగ్ నియర్లీ 17 సెంటీమీటర్ ఇంటూ 18 సెంటీమీటర్ ఇస్ ద ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. లార్జెస్ట్ సెల్ ఏది అంటే ఆస్ట్రిచ్ యొక్క ఎగ్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద సైజ్ ఆఫ్ ద సెల్ ఈస్ రిలేటెడ్ టు ఇట్స్ ఫంక్షన్. సైజ్ అన్నది తన యొక్క ఫంక్షన్ కి రిలేటెడ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నర్వ్ సెల్ ఇన్ బోత్ ఇన్ మ్యాన్ అండ్ ఎలిఫెంట్స్ ఆర్ లాంగ్ అండ్ బ్రాంచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్ లో కానీ ఎలిఫెంట్స్ లో కానీ నర్వ్ సెల్ అనేది లాంగ్ గా ప్రెసెంట్ అయి ఉంటుంది. అదే విధంగా బ్రాంచెస్ లాగా ప్రెసెంట్ అయి ఉంటుంది. దే పర్ఫార్మ్ ద సేమ్ ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మెసేజెస్ ఇన్ బోత్ దెమ్. నర్వ్ సెల్ యొక్క ఫంక్షన్ రెండింటిలో ఏంటండి? ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేయడం, మెసేజెస్ ని మిగతా పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట నర్వ్ సెల్ యొక్క ఫంక్షన్. ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం ఈస్ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ అండ్ నాట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ లో కూడా ఈ క్వశ్చన్ అన్నది ఉందండి. ఆర్గానిజం యొక్క సైజ్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సైజ్ ఆఫ్ ద సెల్ మీద డిపెండ్ అయి ఉండదు. ఓకే, నెంబర్ ఆఫ్ సెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆర్గానిజం యొక్క సైజ్ అన్నది, నాట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సెల్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్, సైజెస్ అండ్ నెంబర్. సెల్స్ అన్నవి డిఫరెంట్ షేప్స్ లోను ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ లోను ఉంటాయి, అదే విధంగా డిఫరెంట్ నెంబర్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇదండి డైవర్సిటీ ఇన్ సెల్. ఓకే, సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నెంబర్ ఆఫ్ సెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సెల్. ఇంపార్టెంట్. ఓకే, లార్జెస్ట్ సెల్ ఏంటి? ఎగ్, ఆస్ట్రిచ్ యొక్క ఎగ్. ఆంథోనీ వన్ లూవెన్హుక్ వచ్చి లివింగ్ బాడీస్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు. ఓకే, రాబర్ట్ హుక్ వచ్చి సెల్ ని కనుగొన్నాడు. ఓకే, రాబర్ట్ బ్రౌన్ వచ్చి న్యూక్లియస్ ని కనుగొన్నారు. ఓకే, ఈ 3 పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఇదండి సెల్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ లో మనం సెల్ ఆర్గనల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.